కానీ డబ్బులు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఈ డబ్బులు ప్రధాన పాత్ర వహించే దానిలో ముగ్గురు అంటున్నాను కదా. రాజకీయ నాయకులు డబ్బులు పోతాయి, వాళ్ళేమో వీళ్ళు ఏమన్నారు, మన వైద్యాధికారులు వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు మీ పర్మిషన్ ఇచ్చేసుకోండి, మా మాట మాకు ఇస్తే సరిపోతుంది అంటున్నారు. గట్టిగా మాట్లాడితే సీటుకి ఇంత, లేకుండా ఒక్క కాలేజీకి ఇంత మాకు ఉంట చెప్పాలి, మేము మీ తెరువు రావనే పరిస్థితి ఉన్నది. అధికారులు కూడా ఎవరైతే మధ్యవర్తులు ఉండో మెడికల్ కాలేజీలకు అంటే వైద్య విద్య అధికారులకు ఉండో వాళ్ళ ఇద్దరి మధ్యన ఉన్న ఈ పర్మిషన్ ఇచ్చే వీళ్ళు మధ్య దళారులు జోసెఫ్ కానీ అందరు దళారులే. వీళ్ళు మేనేజ్ చేస్తూ ఇటుపక్క కోటి రూపాయలు తీసుకుంటే పై దాకా వరకు 20 లక్షలు కూడా పోతలేవు మన రాజకీయ నాయకుడి దగ్గర కల్లా. మీరు అన్నట్టు ఒక్క తెలుగు ప్రాంతానికే కాదు, మొత్తం దేశం అంతా ఇది ఉన్నది. శతకోటి దళిద్రాలకు అంతకోటి ఉపాయాలు అని సామెత. శతకోటి దళిద్రాలకు అంతకోటి ఉపాయాలు చేస్తున్నారు. మెడికల్ కాలేజీల మీద మోజు పెంచుకొని మెడికల్ కాలేజీల వైపు పోకుంటే ఇతర రంగాల వైపు పోతే నైపుణ్యం పెంచుకుంటే యువతకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఒక మాట, ఇప్పుడు ఇవాళ ఇంజనీర్లు పెరుగుతున్నారు, డాక్టర్లు అతి త్వరలో ఇప్పటికి కూడా మీరు చూడండి కొత్త డాక్టర్లు అందరు పాపం నర్సు హెడ్ నర్స్ జీతం ₹1,00,000 ఉంటుంది. ఏ ప్రైవేట్ హాస్పిటల్ పోయింది ₹1,00,000 హెడ్ నర్స్, అన్ని రకాల నైపుణ్యం ఉంటుంది. నర్సు జీతం ₹50,000 ఉంటుంది. కానీ డాక్టర్ జీతం డ్యూటీ డాక్టర్ చేసుకుంటే 10 నుంచి 15,000 రూపాయలు. ఇవాళ అడ్డా మీద కూలి కూడా రోజుకి ₹500 సంపాదిస్తాడు. చాలా బాధాకరం అవుతున్నాను. అందుకని నైపుణ్యం లేకుండా చదువు కేవలం MBBS డాక్టర్ అంటే ఇవాళ RMP డాక్టర్ తో సమానం అయిన నేనన్నమాట కాదు. ఆ రోజు డాక్టర్లు అన్నారు, నేను RMP డాక్టర్ కి ఎక్కువ, ఏది మెడికల్ డాక్టర్ తక్కువ. అంటే మా పరిస్థితి ఉన్నది. 52,000 జీతం ఎక్కడ గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్నాం, కానీ వాళ్ళకు బాగా అందింది అంటే గ్రామీణ పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాం. ఇది కేవలం మా స్వార్థం కూడా ఉంది. రేపు పొద్దున PG సీట్ కోసం ఇన్ సర్వీస్ కోటాలో వస్తామనే స్వార్థంతోనే పెంచేస్తున్నాం, లేకపోతే ఎవరుగా. ఇంతకుముందు మన రేవంత్ రెడ్డి గారు 3 రోజుల ముందు మన నాగేశ్వర రెడ్డి గారి ఇన్స్టిట్యూట్ ప్రారంభించుకుంటాం. వేరే దేశం వాళ్ళందరూ మీరు చేస్తున్నారు, NRL కానీ వాళ్ళందరూ మీరు మన పెద్ద పెద్ద ప్రైవేట్ మన ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు ఒక్క నెల అయినా సరే మన గ్రామీణ వైద్యం ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో పనిచేసి చూడండి. అది కాదు చేయాల్సిన, వాళ్ళు వస్తేంది రాకపోతేంది. నేనేమంటానంటే వైద్య విద్య నేర్చుకునేటప్పుడే 1 సంవత్సరం ఖచ్చితంగా, 1 లేకుండా 2 సంవత్సరాలు ప్రభుత్వ రంగంలో పనిచేస్తేనే, ప్రభుత్వ మన ఆసుపత్రుల్లో పనిచేస్తేనే మీకు సర్టిఫికేట్ ఇస్తాం. 1 సంవత్సరం చేయండి, కష్టం ఉంది అంటున్నాను నేను. గతంలో మా అడ్వకేట్ కూడా బార్ కౌన్సిల్ పెట్టింది, నిబంధన పెట్టింది, 1 సంవత్సరం జూనియర్ పనిచేయాలి, సీనియర్ మన అడ్వకేట్ సర్టిఫికేట్ ఇస్తేనే మీకు ఎన్రోల్మెంట్ అన్నాను. అది తీసేసింది, మా వాళ్ళు కూడా గొడవ పెట్టి తీసేయించుకున్నారు. నేనేమంటున్నాను, ఇక్కడ కూడా 5 ఏళ్ల విద్య కదా, 5 ఏళ్లలో ఎప్పుడైతే జూనియర్ డాక్టర్ ఎట్లా చేస్తున్నారో నేను దానిలో ఏమంటున్నానంటే పూర్తిగా డిగ్రీ ఇచ్చే ముందు 1 సంవత్సరం గ్రామీణ వైద్యశాలలో పనిచేయాలి, ముఖ్యంగా ప్రభుత్వ వైద్యశాలలో పనిచేయాలి అని చెప్పి నిబంధన పెడితే వీళ్ళు నిజంగా అక్కడ అనుభవం నేర్చుకున్న తర్వాత ఇక్కడ ప్రాక్టికల్స్, ఇప్పుడు మీరు ప్రభుత్వ వైద్యశాలలో వచ్చిన పేషెంట్ని కరెక్ట్ చూసుకుంటే చాలా దాదాపు 1 సంవత్సరం పనిచేస్తే 10 ఏళ్ళ అనుభవం వస్తుంది వీళ్ళకి డాక్టర్లకు కూడా. అప్పుడు ఏమవుతుంది అంటే ప్రాక్టికల్స్ ఇక్కడే ప్రాక్టికల్ అవుతుంది అంటున్నారా. చూడండి జూనియర్ డాక్టర్లు అందరూ నేర్చుకునేది ఇక్కడే. మీరు ఉస్మానియా పోయినా గాంధీ పోయినా జూనియర్ డాక్టర్లు చాలా అంటే విభిన్నమైన కేసులు చూస్తారు. రమణ గారు ఏమంటుంటే మనం ప్రభుత్వ ఆసుపత్రులు సందర్శిస్తే చాలా నిజాలు బయటపడతాయి. మేము నివేదిక తయారు చేస్తున్న FBR తరఫున అందులో చాలా వాస్తవాలు చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మాత్రం నేను చూసింది ఏంటంటే ఈ మొత్తం కుంభకోణంలో మెడికల్ కాలేజీ యాజమాన్యాలు ఎంత పాత్ర ఉందో ఇక్కడ డబ్బులు తీసుకుపోయే 3 వ్యవస్థలు ఉన్నాయి. రాజకీయ నాయకత్వం దాకా 3 అంచెలు ఉన్నాయి కదా. మధ్యవర్తిత్వం నేర్పే జోసెఫ్ లాంటి వాళ్ళ నుంచి మొదలుకొని ఎవరైతే అధికారులు సంతకాలు పెడుతున్నారో వాళ్ళ నుంచి మొదలుకొని పూర్తిగా రాజకీయ నాయకుల వరకు, అంటే వాళ్ళ గాడ్ ఫాదర్స్ రాజకీయ నాయకులు. రాజకీయం ఏం చేయకపోతే వాళ్ళు ఏమైనా చేయొచ్చు కదా. ఈ 3 పై దాకా ఉన్నది. దీన్ని అరికట్టాలంటే ఒకటే మాట, ఇవాళ CBI కేసు రిజిస్టర్ చేసిందో ఈ కాలేజీల పర్మిషన్ వెంటనే రద్దు చేయాలి. సార్ అంటే సార్ లోకల్ గా ఒక కాలేజ్ లేకపోతే లోకల్ గా ఉన్న ఒక యూనివర్సిటీని మేనేజ్ చేయడం అనేది ఒక మామూలు విషయం అనుకోండి. అంటే అది కూడా మనం మాట్లాడుకోకూడదు, అది కూడా చేయకూడదు. కానీ వీళ్ళు నేషనల్ మెడికల్ కౌన్సిల్స్ అయితే మేనేజ్ చేశారంటే ఎట్లా చూడాలి సార్? అంటే ఏ స్థాయిలో వీళ్ళ పవర్ పనిచేసింది, అంటే ఏ స్థాయిలో వీళ్ళు మాయ చేయడానికి ట్రై చేశారు, ఇది ఎట్లా చూడాలి సార్? అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆకాశాన్ని చూడుపాలి, మిమ్మల్ని ఎవరేస్తారు కేంద్ర ప్రభుత్వం కదా. ఒకటి, రెండోది గవర్నమెంట్ ఎవరికి చేయదు రమణ గారు. రెండు, అంటే వీళ్ళు ₹1,00,00,000 అనుకుంటున్నారు కదా. ఇప్పుడు వైద్య విద్య మీద మోజుతో ఇంజనీరింగ్ విద్య అయిపోయింది. ఇంజనీరింగ్ కాలేజీలన్నీ పూర్తి సమాధానం లాగా మిగిలిపోయింది. ఇంజనీరింగ్ కాలేజ్ ఒకసారి రాష్ట్ర మీరు మన టీవీ సర్వే చేయించండి. ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళ ఆశ్రమ పాఠశాలకు ఇచ్చేసిండ్రు కిరాయికి. మీరు చూడండి ఎక్కడ కూడా మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చాలా రెసిడెన్షియల్ స్కూల్ పెరిగినాయి కదా, SC ST BC పెట్టింది కదా. వాటన్నిటి చూడండి గతంలో ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఎంత సంతోషంగా ఉన్నారంటే ఇంజనీరింగ్ కాలేజ్ నడుపుకొని ప్రభుత్వం ఇచ్చి ఆ ఫీజులు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ చేసుకొని నడుపుకొని అంత బాధలు పడేదానికన్నా హాయిగా
10 లక్షలకు 5 లక్షలకు మేము కిరాయికి చేసుకుంటాం, 4 హాస్టల్ అందులో కాంప్లెక్స్ పెట్టేస్తున్నారు, కిరాయి వస్తుంది. రాకపోతే ఖచ్చితంగా గవర్నమెంట్ ఇవాళ కాకపోతే రేపు వస్తే సంతోషపడుతున్నారు. ఇంజనీరింగ్ కాలేజీ పరిస్థితి అయింది, మరి మెడికల్ కాలేజీ కూడా పరిస్థితున్నాయి అంటున్నారు. ఇవాళ 33 జిల్లాల్లో తెలంగాణలో గవర్నమెంట్ కాలేజీలు 30 దాకా ఉన్నాయి, 27, 28 ఇంకొక 5-6 జిల్లాలు లేవనుకుంటున్నాను, మిగతా కూడా పూర్తవు. కానీ ఇన్ని మెడికల్ కాలేజీలు ఇవి ఉండి ప్రైవేట్ మెడికల్ కాలేజీ దీనికి సమానంగా ఉంటే ఇన్నిట్లలో 80 సీట్లు ఒక్కొక్క సంవత్సరానికి వీళ్ళందరూ నిండుతున్నాయంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటి? తల్లిదండ్రులు నా కొడుకు డాక్టర్ అని చెప్పుకోవడానికి 5 కోట్లు ఖర్చు అవుతుంది, 10 కోట్లు ఖర్చు అవుతుంది డాక్టరేట్ పూర్తి అయ్యేవరకల్లా. కేవలం ఎంబీబీఎస్ డాక్టర్ కి 10 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 100, 200, 300 రూపాయల ఫీజులు తీసుకొని వీళ్ళు ప్రాక్టీస్ చేసుకోలేరు కదా. రేపు ఈ సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. డాక్టర్ రేషియో తక్కువనే ఉంది రమణ గారు. మన సమాజంలో జనాభాకు డాక్టర్ రేషియో చూసుకుంటే వేరే అభివృద్ధి చెందిన దేశాలు చూసుకుంటే చాలా తక్కువ ఉన్నది కాదంటే, కానీ వీళ్ళందరికీ పని కనిపించాలి కదా. ఒకటే ఒక మార్గం, ఒకటేమో సరే మంచి చెడు డాక్టర్లు తయారయ్యారు, వీళ్ళని ఎట్లా నైపుణ్యం పెంచుకోవాలంటే గతంలో 2018లో 900 డాక్టర్లు నేను తెలంగాణ వరకు పరిమితం అవుతున్నా. మొన్న 2023లో ఆరోగ్య శాఖ మంత్రిగా మన పార్టీ పక్కన పెడతాం హరీష్ రావు గారు ఉన్నప్పుడు మరో 1800 మంది డాక్టర్లు రాకపోయి ఉంటే నేను 6 జిల్లాలు తిరిగినా ఎక్కడ కూడా ఒక్క డాక్టర్ ఉండకపోయాడు, ఒక్క డాక్టర్ కూడా ఉండకపోయాడు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 1800 డాక్టర్ల నియామకం గత 5 ఏళ్లలో కాకపోయి ఉంటే ఏ పిఎస్సీ కూడా ఒక్కరు ఉండకపోయి 3 ఉండాల్సిన పిహెచ్లో ఒక్కడే ఉంటున్నాడు. ఒక్కడే ఫుల్ టైం. ఏంటంటే మనకు 24 అవర్స్ పిహెచ్ కొన్ని ఉంటాయి, మామూలుగా 12 అవర్స్ కొన్ని ఉంటాయి కదా. పూర్తిగా ఒక్క డాక్టర్ ఉండకపోయాడు. నేను ఇప్పుడేమంటున్నానంటే సరే మంచి చెడు బయటకు వచ్చారు, 358 బయటకు వచ్చారు. వీళ్ళను రిక్రూట్మెంట్ చేసి 1000-2000 మంది డాక్టర్లు రిక్రూట్ చేస్తే కొంతవరకు ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపోతాయి. ఇది వేరే, ఈ రంగం వేరే. ఇక ఇక్కడికి వస్తే ఈ లంచాలు తప్పాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ప్రైవేట్ కాలేజీలలో ఒక స్వతంత్ర సంఘాన్ని సుప్రీంకోర్టు పరిధిలో ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. సిబిఐ సహకారంతో సిబిఐ పిటిషన్ వేసుకొని